ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2029లో జరగనున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ వచ్చేసి ఇండియా. నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా. నామమాత్రపు జీడీపీ పరంగా ఇండియా అధికారికంగా జపాన్‌ను అధిగమించింది. దీంతో ఇండియా ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అలాగే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలిచింది. ఇక కేంద్ర ప్రభుత్వ డాటా మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం భారతదేశ జీడీపీ ఇప్పుడు 4.18 ట్రిలియన్లుగా ఉంది. ఇక జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ 4.12 ట్రిలియన్లుగా ఉంది. అయితే ఓవరాల్ జీడీపీ పరంగా ఇండియా జపాన్ను అధిగమించినప్పటికీ తలసరి జీడీపీలో మాత్రం జపాన్కు వెనుకబడే ఉన్నాం. ఇండియా యొక్క తలసరి జీడీపీ $2,900 కాగా జపాన్ యొక్క తలసరి జీడీపీ $33,000. ఇక 2030 నాటికి ఇండియా జర్మనీని అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది. 2030 సంవత్సరంలోగా భారత జీడీపీ 7.3 ట్రిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక దానికి తగినట్లే జీడీపీ వృద్ధి రేటు కూడా నమోదు అవుతుంది. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.4% కాగా 2025-26 మొదటి క్వార్టర్ జీడీపీ వృద్ధి రేటు 7.8%గా ఉంది. ఇక 2025-26 రెండవ క్వార్టర్ యొక్క జీడీపీ వృద్ధి రేటు 8.2% ఉండటం విశేషం. ఇక వివిధ అంతర్జాతీయ సంస్థలు ఈ విధంగా భారతదేశ వృద్ధిని అంచనా వేశాయి. అవి ప్రపంచ బ్యాంక్ 6.5% వృద్ధి నమోదును అంచనా వేసింది. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి 2025 సంవత్సరంలో 6.6%, 2026 సంవత్సరంలో 6.2% వృద్ధి రేటును అంచనా వేసింది. ఇక ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం 2025 సంవత్సరంలో 6.7% వృద్ధి రేటును అంచనా వేసింది. ఇక ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం 2025 సంవత్సరంకి 7.2% వృద్ధి రేటును అంచనా వేసింది. ఇక ఫిచ్ ప్రకారం 2025-26 ఆర్థిక వ్యవస్థకి 7.4% వృద్ధి రేటును అంచనా వేసింది. ఇక మొదటి 5 స్థానాలలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గురించి ఇప్పుడు చూద్దాం. 30.5 ట్రిలియన్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 19.2 ట్రిలియన్లతో చైనా రెండవ స్థానంలో ఉంది. ఇక 4.7 ట్రిలియన్లతో జర్మనీ మూడవ స్థానంలో ఉండగా 4.18 ట్రిలియన్లతో ఇండియా నాలుగవ స్థానంలో ఉంది. ఇక 4.12 ట్రిలియన్లతో జపాన్ ఐదవ స్థానంలో ఉంది. బయోబిటుమెన్ ఉత్పత్తిని ప్రారంభించిన తొలి దేశం. బిటుమెన్ ఉత్పత్తిని ప్రారంభించిన తొలి దేశంగా ఇండియా నిలిచింది. ఈ విషయాన్ని జనవరి 7, 2026న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రకటించారు. జీవ పదార్థాలు, వ్యవసాయ వ్యర్థాలతో బయోబిటుమెన్ను తయారు చేస్తారు. వీటిని రోడ్లు వేయటానికి ఉపయోగిస్తారు. హైవేలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంలో ఇది కీలక ముందడుగుగా నిలిచిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించాడు. ఇక రోడ్డు నిర్మాణాలలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా ఈ బయోబిటుమెన్ను వాడతారు. ఇక
బయోబిటుమెన్ను సిఎస్ఐఆర్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు సిఎస్ఐఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సహకారంతో అభివృద్ధి చేశారు. సిఎస్ఐఆర్ అనగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అర్థం. ఇక ఈ సంస్థలు పైరోలేసిన్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రక్రియను తయారు చేస్తారు. దీనిని వికసిత్ భారత్ 2047లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇండియాలో తొలి పూర్తి పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్టు. ఇండియాలో పూర్తిగా పేపర్లెస్గా మారిన తొలి డిస్ట్రిక్ట్ కోర్టుగా కేరళలోని కాల్పెట్టా కోర్ట్ నిలిచింది. ఈ కోర్ట్ జనవరి 6న ఈ ఘనత సాధించింది. దీనిని పూర్తిగా పేపర్లెస్ డిజిటల్ కోర్టుగా మార్చారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేపర్లెస్ కోర్టును వర్చువల్గా ప్రారంభించారు. ఇక ఈ కోర్టు యొక్క కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్గా సాగేలా కేరళ హైకోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూల్స్ డిజైన్ చేయించింది. దీంతో పేపర్ వాడకం తగ్గి వేల చెట్లను నరకకుండా కాపాడవచ్చు. అలాగే కాగితం వాడకం తగ్గితే క్లరికల్ మిస్టేక్స్ తగ్గుతాయి. అలాగే ఫైల్స్ మిస్సింగ్ సమస్య తగ్గుతుంది. అలాగే కమ్యూనికేషన్ వేగవంతం అవుతుంది. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకున్న దేశం. సభ్యత్వం ఉన్న 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది. జనవరి 7, 2026న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాడు. ఇండియా, ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అలాగే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్తో సహా వాతావరణం మార్పుపై ఐక్యరాజ్య సమితి ముసాయిదా సమావేశం వంటి కీలక ఆర్గనైజేషన్లు ఈ లిస్టులో ఉన్నాయి. ఇక అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకోవడం ఇది కొత్తేం కాదు. గతంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్, యునెస్కో వంటి సంస్థల నుంచి వైదొలిగింది. ఇక ఇప్పటి నుండి ఈ 66 సంస్థలకు అమెరికా నుంచి నిధులు అందవు. దీంతో వీటి మెయింటెనెన్స్ పై అధిక భారం పడే అవకాశం ఉంది. 79వ ఇండియన్ స్టాండర్డ్స్ ఫౌండేషన్ డే. ఇండియన్ నేషనల్ స్టాండర్డ్స్ బాడీ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క 79వ ఫౌండేషన్ డే వేడుకలను కేంద్రం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించారు. దీనికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షత వహించాడు. ఇక 79వ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క థీమ్ వచ్చేసి ట్రస్టెడ్ బై ఇండియా, ట్రస్టెడ్ బై వరల్డ్. ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ను జనవరి 6, 1947 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మొదట్లో ఇది ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ఏర్పాటు కాగా 1987 సంవత్సరంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్గా మార్చారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇక బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, అలాగే ఇండియాలో తయారయ్యే వివిధ ఉత్పత్తుల యొక్క నాణ్యతను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పర్యవేక్షిస్తుంది. 68వ డిఆర్డిఓ ఫౌండేషన్ డే. డిఆర్డిఓ అనగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీనిని తెలుగులో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అంటారు. ఇక డిఆర్డిఓ ఏర్పాటై 68 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రభుత్వం డిఆర్డిఓ ఫౌండేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక ఈ కార్యక్రమం ఢిల్లీలోని డిఆర్డిఓ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ హాజరయ్యారు. ఇక డిఆర్డిఓ ఫౌండేషన్ డే యొక్క థీమ్ వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్. ఇక డిఆర్డిఓ గురించి చూస్తే డిఆర్డిఓను 1958 జనవరి 1న ఏర్పాటు చేశారు. సైబర్, అంతరిక్షం, ఆయుధాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో డిఆర్డిఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక డిఆర్డిఓలో ప్రస్తుతం 52 ప్రయోగశాలలు ఉన్నాయి. 2025 సంవత్సరంలో 26,000 కోట్ల విలువైన 11 రక్షణ ఒప్పందాలు జరిగాయి. అలాగే 1.3 లక్షల కోట్ల విలువైన 22 యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఒప్పందాలపై సంతకం చేసింది. ఇక 2025 సంవత్సరంలో 245 టెక్నాలజీ బదిలీలు జరిగాయి. ఇక ప్రస్తుతం ఇండియాలో 15 ఎక్సలెన్స్ సెంటర్లు కార్యాచరణలో ఉన్నాయి. ఏఈఆర్బికు కొత్త చైర్మన్ నియామకం. ఏఈఆర్బి అనగా అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ. దీనిని తెలుగులో అణుశక్తి నియంత్రణ బోర్డ్ అంటారు. ఇక అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ చైర్మన్గా ఏకే బాలసుబ్రమణ్యన్ నియమితులయ్యారు. డాక్టర్ దినేష్ శుక్లా స్థానంలో బాలసుబ్రమణ్యన్ బాధ్యతలు చేపట్టాడు. దినేష్ శుక్లా పదవీకాలం డిసెంబర్ 31, 2025న ముగియగా జనవరి 1, 2026న ఏకే బాలసుబ్రమణ్యన్ బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇతను 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక బాలసుబ్రమణ్యన్ గతంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో టెక్నికల్ డైరెక్టర్గా పనిచేశాడు. అలాగే ఇతనికి అణుశక్తి రంగంలో 40 సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఏఈఆర్బిను నవంబర్ 15, 1983 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉంది. ఇక 1962 అణుశక్తి చట్టం ఆధారంగా ఏఈఆర్బి పనిచేస్తుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు కొత్త డైరెక్టర్ నియామకం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీను జాతీయ దర్యాప్తు సంస్థ అని అంటారు. ఇక ఈ జాతీయ దర్యాప్తు సంస్థకు డైరెక్టర్ జనరల్గా రాకేష్ అగర్వాల్ అదనపు బాధ్యతలు చేపట్టాడు. ఈయన జనవరి 3, 2026న డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు చేపట్టాడు. ఇతని నియామకాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదించింది. ఇక సదానంద్ స్థానంలో రాకేష్ అగర్వాల్ ఈ బాధ్యతలు చేపట్టాడు. సదానంద్ను మహారాష్ట్ర డీజీపీగా నియమించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రాకేష్ అగర్వాల్ గురించి చూస్తే ఇతను 1994వ బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు దీంతో పాటు డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఇండియాలో తొలి మురికివాడ రహిత మెగా నగరంగా ఏ నగరం నిలిచింది? ఏ ముంబై, బి సూరత్, సి భోపాల్, డి డెహ్రాడూన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సూరత్. ఇప్పటి వరకు ఇండియాలో శాండిల్వుడ్ చిరుతలు ఏ ఏ రాష్ట్రాల్లో కనిపించాయి? ఏ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక, సి తమిళనాడు మరియు రాజస్థాన్, డి కర్ణాటక మరియు రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి
కర్ణాటక మరియు రాజస్థాన్. 2026 జనవరిలో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. రేవతి ప్రశాంత్, బి. సంగమ్ కుమార్, సి. మహమ్మద్ ముస్తాక్, డి. సౌమెన్ సేన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రేవతి ప్రశాంత్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో ఏ రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి? ఏ. మహారాష్ట్ర, బి. తెలంగాణ, సి. ఆంధ్రప్రదేశ్, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ప్రపంచ వరి ఉత్పత్తిలో ఇండియా ఏ స్థానంలో ఉంది? ఏ. మొదటి స్థానం, బి. రెండవ స్థానం, సి. మూడవ స్థానం, డి. నాలుగవ స్థానం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మొదటి స్థానం. కింది వాటిలో మయన్మార్తో సరిహద్దును పంచుకోని రాష్ట్రం ఏది? ఏ. అస్సాం, బి. అరుణాచల్ ప్రదేశ్, సి. నాగాలాండ్, డి. మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. మయన్మార్ మరియు భారతదేశం 1643 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరం మయన్మార్తో సరిహద్దులను పంచుకుంటాయి. కృష్ణా నది కింది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఏ. మహారాష్ట్ర, కర్ణాటక, బి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, సి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, డి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. కృష్ణానది పశ్చిమాన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ వద్ద ఉద్భవించి తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కింది నదులను మరియు ఆనకట్టలను జతపరచండి. నదులు వచ్చేసి 1 కావేరి, 2 కృష్ణా, 3 నర్మదా, 4 చంబల్. ఆనకట్టలు వచ్చేసి ఏ. ఆలమట్టి, బి. మెట్టూరు, సి. గాంధీసాగర్, డి. సర్దార్ సరోవర్. ఇక్కడ వీడియో పాజ్ చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారతదేశంలోని ఉత్తర కర్ణాటకలోని కృష్ణా నదిపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఆలమట్టి ఆనకట్ట. ఇది జూలై 2005 సంవత్సరంలో పూర్తయింది. ఇక మెట్టూరు ఆనకట్టను కావేరీ నదిపై నిర్మించారు. ఇది తమిళనాడులోని అతిపెద్ద ఆనకట్ట. ఇక గాంధీసాగర్ ఆనకట్టను చంబల్ నదిపై నిర్మించారు. గాంధీసాగర్ ఆనకట్ట మధ్యప్రదేశ్లోని మందసౌర్, నీమూచ్ జిల్లాలో ఉంది. ఇక సర్దార్ సరోవర్ ఆనకట్టను నర్మదా నదిపై నిర్మించారు. సర్దార్ సరోవర్ ఆనకట్ట గుజరాత్లోని నవగం సమీపంలో నర్మదా నదిపై ఉన్న గ్రావిటీ ఆనకట్ట. బెంగాల్ దుక్క నది అని ఏ నదిని పిలుస్తారు? ఏ. గంగా, బి. తీస్తా, సి. దామోదర్, డి. దోరా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దామోదర్. దామోదర్ నదిని బెంగాల్ దుక్క నది అని పిలుస్తారు. ఇది జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది.
కింది వాటిలో మధ్య హిమాలయాలలో ముఖ్యమైన శిఖరాలు ఏవి? 1 మౌంట్ ఎవరెస్ట్, 2 కాంచనగంగా, 3 మకాలు, 4 ధవళగిరి. ఆప్షన్స్ వచ్చేసి ఏ 1 అండ్ 2, బి 1 అండ్ 2 అండ్ 3, సి 2 అండ్ 3 అండ్ 4, డి 5 అన్ని 1, 2, 3, 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5 అన్ని 1, 2, 3, 4. మధ్య హిమాలయాలు కాళీ మరియు తీస్తా నదుల మధ్య ఉన్నాయి. ఈ హిమాలయాల యొక్క గరిష్ట భాగం నేపాల్ దేశంలో ఉంది. ఇక మధ్య హిమాలయ ప్రాంతంలోని ముఖ్యమైన శిఖరాలు చూస్తే మౌంట్ ఎవరెస్ట్, కాంచనగంగా, మకాలు మరియు ధవళగిరి. క్వశ్చన్ ఆఫ్ ది డే. వెనుజులా దేశానికి తాత్కాలిక అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.